3 నెలలు మాత్రం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారు? 57 నెలలు ఉద్యోగాలు రాలా, 57 నెలలు ఉద్యోగాలన్నీ పీకేశాడు. చివరి 3 నెలలు మాత్రం ఏం చేస్తా ఉన్నాడు? చివరి 3 నెలలు మాత్రం నిరుద్యోగ భృతి అట. అది కూడా ఎంతమందికో తెలుసా? రాష్ట్రంలో 1,70,00,000 మంది ఉంటే కేవలం 3 లక్షల మందికి, అది కూడా నెలకు 1000 రూపాయలట, ముష్టేసినట్టట నిరుద్యోగ భృతి అట. ఎన్నికలకు ముందు 3 నెలల ముందు మనకి సినిమా చూపించి ఇదే సినిమా 5 సంవత్సరాలుగా గొప్ప పరిపాలన అని చెప్పి చూపిస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 1,42,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని కమల్నాథన్ కమిటీ సిఫార్సు చేసింది. ఆ 1,42,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నవి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నోటిఫికేషన్ ఇస్తాడు, ఖాళీగా ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలు భర్తీ అవుతాయి అని చెప్పి, ఆ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం మన పిల్లలు ఆ ఎంట్రన్స్ కోసం అని చెప్పి క్వాలిఫై కావాలి అని చెప్పి కోచింగ్ సెంటర్ల మీద వేలకు వేల రూపాయలు తగలేస్తా ఉన్నారు ఆ పిల్లలు చదువుల కోసం. 1,42,000 ఉద్యోగాలు నోటిఫై కాలేదు, ఒక్క ఉద్యోగము భర్తీ కాలేదు. పైగా ఈ 5 సంవత్సరాలలో రిటైర్ అయిపోయిన వాళ్ళను కూడా సంఖ్య కూడా కలుపుకుంటే అవి మరో 90,000. అంటే ఆ 1,42,000 ప్లస్ రిటైర్ అయిన వాళ్ళు ఈ 5 సంవత్సరాలలో కలుపుకున్న ఆ 90,000 మంది, వీళ్ళన్నీ కలిపితే అక్షరాల 2,30,000 ఉద్యోగాలు. ఖాళీగా ఉంటే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని ఘనత ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ గ్రామాలలో ఉన్న పరిస్థితులు నేను చూసా. చదువు అయిపోయినాక డిగ్రీలు చేతపుచ్చుకొని ఉద్యోగాల కోసం అనుమతిస్తా ఉన్న ఆ పిల్లల్ని నేను చూసా. నా 3,648 కిలోమీటర్ల నా పాదయాత్రలో ప్రతి ఇంట్లోనూ నేను చూశాను. ప్రతి ఇంట్లోనూ వాళ్ళు పడతా ఉన్న బాధలు నేను చూశాను, వాళ్ళ కష్టాలను నేను చూశాను. చదువులు అయిపోయి డిగ్రీలు పుచ్చుకొని ఉద్యోగాలు రాక అవస్థలు పడతా ఉన్న పిల్లల ఆవేదన నేను విన్నాను అని చెప్పి నేను ఇవాళ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. మీ కష్టాన్ని నేను చూసా, మీ బాధను నేను విన్నా. ఇవాళ మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను. రేపొద్దున దేవుడు దేశం మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు కల్పించేందుకు ఇవాళ నేను ఏం చేయబోతా ఉన్నాను అనే సంగతులు ఈరోజు ఈ మీటింగ్లో మీకు క్లుప్తంగా నేను చెప్తా. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మనం చేయబోయేది, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
ఖాళీగా ఉన్న మొత్తం 2,30,000 ఉద్యోగాలు మొత్తం రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు 2,30,000 ఉద్యోగాలు రిలీజ్ చేయడమే కాదు, జనవరి 1 వచ్చేసరికి ప్రభుత్వ ఉద్యోగాల క్యాలెండర్ ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మీ అందరికీ నేను ఇంకొక హామీ కూడా ఇస్తా ఉన్నా. అదేమిటి అనంటే ప్రతి గ్రామంలోనూ మీ ఊర్లోనే ఒక గ్రామ సెక్రటేరియట్ తెలుస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. మీ ఊర్లోనే గ్రామ సెక్రటేరియట్ తెలుస్తాను. మీ ఊరు పిల్లలకు 10 మందికి చదువుకున్న పిల్లలకు మీ ఊర్లోనే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి వచ్చేట్టుగా చేస్తాను అని హామీ ఇస్తా ఉన్నా. మీ ఊర్లోనే మీ పిల్లలకు చదువుకున్న 10 మందికి ఉద్యోగాలు వచ్చేట్టుగా మీ ఊర్లోనే గ్రామ సెక్రటేరియట్లో పెడతాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు ఉద్యోగాల కోసం ఇంకొక అడుగు ముందుకు వేస్తా ఉన్నాం. అదే గ్రామంలో గ్రామ సెక్రటేరియట్లు పెట్టడమే కాదు, అదే గ్రామంలోనే ప్రతి 50 ఇళ్లకు ఒకరికి, అదే గ్రామంలో ప్రతి 50 ఇంటికి ఒకరిని గ్రామ వాలంటీర్లుగా కూడా తీసుకుంటాము అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఆ గ్రామ వాలంటీర్లకు నెలకు 5,000 రూపాయలు గౌరవ వేతనం కూడా ఇస్తాము అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. ఆ గ్రామంలో ఉన్న ఆ గ్రామ వాలంటీరు ఆ గ్రామ సెక్రటేరియట్తో అనుసంధానం అవుతాడు. ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్, ఆ గ్రామ వాలంటీరు గ్రామ సెక్రటేరియట్తో అనుసంధానమై ఆ 50 ఇళ్లకు సంబంధించిన పూర్తి బాధ్యతను ఆ గ్రామ వాలంటీర్ తీసుకుంటాడు. ఆ 50 ఇళ్లకు సంబంధించి ప్రతి పని కూడా ఆ 50 ఇళ్లలో రేషన్ కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా, ఫీజు రీయింబర్స్మెంట్ కావాలన్నా, లేక నవరత్నాల్లో మనం చెప్పిన ప్రతి సంక్షేమ పథకం ఏది కావాలన్నా ఆ 50 ఇళ్లకు సంబంధించిన పూర్తి బాధ్యత ఆ గ్రామ వాలంటీర్ తీసుకుంటాడు. ప్రతి పథకము డోర్ డెలివరీ చేస్తాడు అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఎవరి చుట్టూ ఎవరు తిరగాల్సిన పని లేదు, ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదు. గ్రామ సెక్రటేరియట్ ఏర్పాటు చేస్తున్నాము, 50 ఇళ్లకు ఒకరికి ఉద్యోగాలు ఇచ్చి గ్రామ వాలంటీర్గా పెడతా ఉన్నాము. ఏ పథకమైనా మీ ఇంటి దగ్గరికి వస్తుంది అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈ పథకాలు మీ ఇంటికి నేరుగా వస్తాయి, ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదు. ఈ పథకాలు చేర్చేటప్పుడు కులాలు చూడం, మతాలు చూడం. పాలన ఇంత దారుణంగా ఉంటే ఏం చేశామయ్యా చంద్రబాబు నాయుడు గారిని అడిగితే ఈ ఎల్లో మీడియా ఏమంటుందో తెలుసా? బాబు పాలన బంగారం అంటూ వీళ్ళంత ఎల్లో మీడియా వాళ్ళు టీవీలలో ప్రచారం చేస్తారు, పేపర్లలో రాస్తారు. నేను 2 ఉదాహరణలు చెప్తా. ఈ పెద్దమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. 2 ఉదాహరణలు చెప్తా. ఎన్నికల్లో ఈ పెద్దమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతులకు, అక్క చెల్లెమ్మలకు ఏం వాగ్దానాలు ఇచ్చాడో మీ అందరికీ కూడా తెలుసు. రైతులైతే సమాజంలో ఇవాళ 60% జనాభా ఆధారపడింది వ్యవసాయం మీద. అటువంటి 60% ప్రజలు ఆధారపడ్డ వ్యవసాయానికి సంబంధించిన రైతులకు ఏం చెప్పాడు, ఏం చేశాడు అనేది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. సమాజంలో 50% మంది ఉన్నవాళ్ళు మహిళలు, ఆ అక్క చెల్లెమ్మలకు ఈ పెద్ద మంత్రి ఏం చెప్పాడు, ఈ పెద్ద మంత్రి ఏం చేశాడు అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మీ అందరితో. ఈ పెద్ద మనిషి అన్ని రకాలుగా వాళ్ళకు చెప్పింది చేయకుండా అన్ని రకాలుగా వాళ్ళిద్దరినీ కూడా దారుణంగా మోసం చేసిన పరిస్థితులు ఉంటే ఈయన ఎన్నో మీడియాకు
ఈయన పార్ట్నరింగ్ ఒక యాక్టివ్ కానే ఉన్నది. వీళ్ళందరికీ మాత్రం చంద్రబాబు నాయుడు గారి పాలన ఇంతగా కనిపిస్తా ఉంది అన్నది ఒక్కసారి వీరంతా గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. మొదటగా ఈ పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఏం చేశాడు అని చెప్పి మొదటగా నేను ఇవాళ చెబుతా. రైతుల రుణాలు ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యే నాటికి వ్యవసాయ రుణాలు అక్షరాల 87,612 కోట్ల రూపాయలు మైకు పట్టుకొని ఎన్నికలప్పుడు ఈ పెద్ద మనిషి చెప్పిన మాట, ఈ మొత్తం వ్యవసాయ రుణాలు 87,612 కోట్ల రుణాలు పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తారు అని చెప్పి ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్న మాట. ఆ మాటన్న ఆ వ్యక్తి ఆ తర్వాత 87,612 కోట్ల రూపాయలను కత్తిరించి చివరకు దాన్ని 24,500 కోట్ల రూపాయలు అని చెప్పాడు. ఆ 24,500 కోట్ల రూపాయలన్నా కనీసం ఇచ్చాడా అని చూస్తే 5 విడతలు ఇస్తాను అని చెప్పాడు, 3 విడతలు ఇచ్చాను అని చెప్పాడు. ఆ తర్వాత 2 విడతలు ఇప్పటి వరకు కూడా కనీసం ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. మిగిలిన 2 విడతలు ఆ కత్తిరి సొమ్ములో ఇప్పటి వరకు ఇవ్వలేదు. కానీ ఎన్నికలకు 4 రోజుల ముందు మాత్రం మీ బ్యాంకుల్లో వేస్తాను అని అంటా ఉన్నాడు ఈ పెద్ద నుంచి చంద్రబాబు నాయుడు గారు. మోసం చేసి ఎందుకు కదా అని అడుగుతా ఉన్నా. ఇదే సొమ్ము కనీసం ముందుగా 2 ఏళ్ల కిందనే కనీసం ఇచ్చింటే కనీసం రైతులకు కాస్తో కూస్తూ వడ్డీల కన్నా కనీసం వచ్చేది. అటువంటిది సొమ్ము ఇవ్వకుండా ఎలక్షన్లకు 3 రోజుల ముందు వరకు సొమ్ము నేను ఇవ్వను అని చెప్పి అంటి పెట్టుకుని కూర్చొని ఈ మనిషి రైతులకు వడ్డీల మీద వడ్డీని పరిగెత్తిగా చేసిన ఈ మనిషి అసలు మనిషి అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. రుణాలు మాఫీ చేస్తే ఎక్కడైనా రుణాలు తగ్గుతాయి. మనకు తెలిసింది అందరికీ కూడా అదే. ఎక్కడైనా రుణమాఫీ అని జరిగితే మన రుణాలు తగ్గాలి. కానీ నేను ఇవాళ అడుగుతా ఉన్నా, మీ రుణాలు తగ్గాయా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. నేను గట్టిగా ఎక్కడ కూడా రుణాలు తగ్గల. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యే నాటికి 87,612 కోట్ల రూపాయలున్న వ్యవసాయ రుణాలు తడిసి మోపుడై ఇవాళ అక్షరాల 1,50,000 కోట్ల రూపాయలకు చేస్తా ఉన్నాయి అంటే ఈ పెద్ద మనిషి రుణాలు మాఫీ చేశాడా లేకపోతే రైతులను ఇంకా రుణాల్లోకి నెట్టేశాడా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయడం వాళ్ళని దగ్గర కోరుతా ఉన్నా. దీని పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుని మోసపోయి రైతులు ఎంతటి దారుణమైన పరిస్థితిలో ఉన్నారు అంటే ఇవాళ రైతన్నులకు కరువు వచ్చినా పట్టించుకునే నాటిది లేదు, కరువు వచ్చినా దిక్కు విమానం లేదు. కరువు వస్తే ఆదుకుంటుంది ప్రభుత్వం అనుకున్న రైతన్నులకు ఇన్పుట్ సబ్సిడీలు లేరు. ఇదే పెద్ద నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు చేసిన అతి ఘోరమైన అన్యాయం ఏంటంటే గతంలో రైతులకు ఇచ్చే 0 వడ్డీ అన్న పథకం పూర్తిగా ఎగరగొట్టేసి పెద్ద నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు చివరికి బీమా సొమ్ము కూడా ఇవ్వకుండా అన్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి బహుశా ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉంటే అది ఈ పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. ఇదే రైతులకు ఈ 5 సంవత్సరాలలో మీ అందరికీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ 5 సంవత్సరాలలో ఈ పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం రైతన్నులకు గిట్టుబాటు వల్ల వచ్చాయా అని అడుగుతా ఉన్నా. కనీసం ఒక్క సంవత్సరమైన ఎక్కడ గిట్టుబాటు ధరలు రాలే. కారణం ఈ పెద్ద మనిషి తన సొంత కంపెనీ హెరిటేజ్ కోసం రైతుల దగ్గర నుంచి తక్కువ రేటుకు తానే కొనుగోలు చేసి దళారీలకు తానే క్యాప్టెన్ అయి రైతన్నుని ఇవాళ పూర్తిగా తాకట్టు పెడతా ఉన్నాడు రైతన్నుల జీవితాలు. నాబార్డు నివేదిక రైతన్నులను ఉద్దేశించి నాబార్డు నివేదిక ఇచ్చింది. ఆ నాబార్డు ఇచ్చిన నివేదిక ఏం చెప్తుందో తెలుసా? వ్యవసాయదారులకు అంటే రైతులకు నెలవారీగా సగటున వస్తున్న ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ కి
29 రాష్ట్రాలలో 28వ రాష్ట్రమంట. అంటే చిట్ట చివరి 2వ రాష్ట్రంలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అదే నాబార్డు నివేదిక చెప్తుంది, రైతుల వ్యయాలలో తీసుకుంటే రైతులకు మిగులుతున్న డబ్బుల విషయంలో ఆంధ్రప్రదేశ్కి దేశంలోనే 29వ స్థానమంట. అంటే చిట్ట చివరి స్థానంలో ఉన్నాము రైతులు అని చెప్పడానికి నివేదిక. రైతులు నెత్తిన ఉన్న అప్పు చూస్తే దేశంలోనే మనము 2వ స్థానంలో ఉన్నాం. రైతులు ఏ స్థాయిలో అప్పుల ఊపిలో ఉన్నారు అని నాబార్డు నివేదికలు చెప్తా ఉన్నాయి. దేశం మొత్తం మీద అప్పుల పాలైన జనాభా 47% ఉంటే మన ఆంధ్ర రాష్ట్రంలో జనాభా 75% మంది అప్పుల పాలైపోయారు అని చెప్పి నాబార్డు చెప్తా ఉన్నారు నివేదికలు. ఇదే నివేదిక చెప్తా ఉంది మైక్రో ఫైనాన్స్ ఊపిలో 60% జనాభా కూరుకొని పోయారు అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న స్థితిగతుల గురించి నాబార్డు నివేదిక ఇస్తా ఉండేనంటే ఏ స్థానంలో ఉన్నామో రైతులు, ఏ పరిస్థితిలో రైతులు ఉన్నారు అని చెప్పడానికి ఇంతకన్నా ఇక వేరే నిదర్శనాలు అవసరమా చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారిని మీ అందరూ తరపున నేను గట్టిగా నిలదీస్తా ఉన్నాను. ఇక అక్క చెల్లెమ్మల గురించి నేను చెప్తా. 2వ అంశం పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల గురించి 2వ అంశంగా చెప్తా. ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యే నాటికి పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఉన్న రుణాలు అక్షరాల 14,205 కోట్ల రూపాయలు. అదే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానం నుంచి దిగిపోయే నాటికి ఈ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలంటే తెలుసా, వడ్డీలతో కలిసి తడిసి మోపుడై అక్షరాల 26,000 కోట్ల రూపాయలకు దాటింది అంటే ఏ స్థాయిలో ఉందో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రుణాలు మాఫీ చేస్తాను అన్నాడు. ఈ పెద్ద మనిషి రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పిన మాటకు ఒక్కటంటే ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఈ పెద్ద మనిషి హయాంలో ఒక్క రూపాయి మాఫీ కాకపోగా ఈ పెద్ద మనిషి చేసిన అన్యాయం ఏమిటి అంటే ఆ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు గతంలో 0 వడ్డీకి రుణాలు వచ్చేటివి. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 0 వడ్డీ అన్న పథకం పూర్తిగా ఎగరగొట్టేసేది పెద్ద మనిషి అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం. ఇంతటి దారుణంగా ఈ పెద్ద మనిషి ఆ అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు. ఇదే పెద్ద మనిషిని ఈ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల గురించి అసెంబ్లీలో నేను ఒక ప్రశ్న వేశాను. అయ్యా, మీరు డ్వాక్రా రుణమాఫీ చేశారా, మీకు చేసే ఉద్దేశం ఉందా అని అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ప్రశ్న వేశాం. ఆ ప్రశ్నకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రిప్లై ఇచ్చింది. ఆ రిప్లై ఏమని రిప్లై ఇచ్చిందో తెలుసా, ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదని, చేసే ఉద్దేశమే లేదు అని చెప్పి ఏకంగా రాతపూర్వకంగా అసెంబ్లీలో రిప్లై ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాను. మొదటి సంతకంతో 2 షాపులు రద్దు అన్నాడు. కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా చదువులు అన్నాడు. ఫోన్ చేసిన 5 నిమిషాల్లో మహిళలకు రక్షణ అన్నాడు. ఆడపిల్ల పుడితే 25,000 రూపాయలు బ్యాంకులో వేస్తానన్నాడు. ఆడవాళ్ళకు చెప్పిన మాటలు నేను అడుగుతా ఉన్నా, వీటిలో కనీసం ఒక్కటన్నా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో నేను ఇవాళ. ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా, ఈ పరిపాలనలో ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. ఇంతటి దారుణమైన పాలన జరుగుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాలనలో మనం చూసింది ఏమిటి అంటే మోసం 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 తప్పవాడు అక్కడ కనిపించింది అని అడుగుతా ఉన్నా. ఈ 5 సంవత్సరాల పాలన ఇదే మాదిరిగా ఉంది. ఇక ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మరో 13 రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటి, ఇప్పటికే మీరంతా గమనించి ఉంటారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి మనకి పెద్ద మనిషి రోజుకొక సినిమా చూపిస్తా ఉన్నాడు, రోజుకొక డ్రామా చూపిస్తా ఉన్నాడు. ఆయనకు సంబంధించిన ఎన్నో మీడియా పేపర్లు
ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, అమ్ముడుపోయిన ఎల్లో మీడియా వీరంతా కూడా ఏం చేస్తా ఉన్నారు, కుట్రని ఎలా పలుకుతున్నారో మీరంతా కూడా చూస్తా ఉన్నారు మీ కళ్ళతో. నేను మీ అందరికీ ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ఈ జరగబోయే ఈ 13 రోజుల్లో కుట్రలు ఇంకా ఎక్కువ పెరిగిపోతాయి. ఈ 13 రోజుల్లో ఉన్నది లేనట్టుగా చూపిస్తారు, లేనిది ఉన్నట్టుగా కూడా చూపించే కార్యక్రమం చేస్తారు అన్నది మర్చిపోయేదని అడుగుతా ఉన్నా. ఈ 13 రోజుల్లో రోజుకొక సినిమా చూపిస్తారు, రోజుకొక డ్రామా చేస్తారు. చెప్పని అబద్ధం ఉండదు, చెప్పని మోసం కూడా ఉండదు అన్నది ఎవరూ కూడా మర్చిపోవద్దని మీ అందరికీ నేను కోరుతా ఉన్నా. చేయని కుట్రలో భాగంగా, చెప్పని కుట్రలో భాగంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు వచ్చేసరికి ఈ పెద్ద మనిషి ఏం చేస్తారో తెలుసా, గ్రామాలకు మూటలు డబ్బులు పంపిస్తాడు. గ్రామాలకు మూటలు డబ్బులు పంపించి ప్రతి చేతిలోనూ 3,000 రూపాయల డబ్బులు పెట్టే కార్యక్రమం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నేను మీ అందరికీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా, మీరంతా కూడా మీ గ్రామాలలో, మీ వార్డుల్లో మీరంతా కూడా ప్రతి అక్కను కలవాలి, గ్రామాలలో ప్రతి చెల్లెమ్మను కలవాలి, గ్రామాలలో ప్రతి అమ్మను కలవాలి, గ్రామాలలో ప్రతి తాతను కలవాలి. కలిసి ఆ ప్రతి అక్కకు చెప్పాలి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు మిగబట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకున్నాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను మనం కేవలం బడులను పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు అక్క చేతుల్లో పెడతాడు అని ప్రతి ఒక్కరికి చెప్పింది. ప్రతి ఒక్కరికి చెప్పింది, ప్రతి చెల్లెమ్మకు చెప్పింది, చంద్రబాబు ఇచ్చి 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, ఇవాళ మన పిల్లల గురించి ఒక్కసారి ఆలోచన చేయక్క అని ఆ అక్కకు చెప్పండి. ఆ అక్కకు చెప్పండి, అక్క ఈరోజు మన పిల్లలు ఇంజనీరింగ్ చదవాలన్నా, డాక్టర్ చదవాలన్నా, కలెక్టర్ వంటి ఏ చదువులు చదవాలన్నా ఈ రోజు మన పిల్లల్ని మనం చదివించే పరిస్థితిని మనం ఉన్నామా అక్క అని ఆ అక్కకు చెప్పండి. ఇంజనీరింగ్ చదవాలంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు పరీక్షలకు ఫీజులు అవుతా ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చేది అరకొర, ఆ ఇచ్చేది కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి ఇవాళ మన పిల్లల్ని ఇంజనీరింగ్ గా చదివించాలంటే మనం అప్పుల పాలైతే తప్పనిచ్చి ఇవాళ మన పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించే పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నామా అక్క అని ఆ ప్రతి అక్కను అడగండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత అన్న ముఖ్యమంత్రి అవుతాడు. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లల్లో ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ల మంది పెద్ద చదువులు అన్న ఎన్ని లక్షలు ఖర్చైనా అన్న చదివిస్తాడు అని ప్రతి ఒక్కరికి చెప్పండి. ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క అని ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ఆ ప్రతి అక్కకు చెప్పండి. ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి చెల్లమ్మకు చెప్పండి, అక్క 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి సమయం ఇచ్చాం, రుణాలు మాఫీ చేస్తాను అన్నాడు, ఒక్కటంటే 1 రూపాయి అయినా మాఫీ చేశాడా అక్క అని ఆ ప్రతి ఒక్కరిని అడగండి. ఆ ప్రతి ఒక్కరికి చెప్పండి, అక్క గతంలో 0 వడ్డీకి రుణాలు వచ్చేది, ఈ రోజు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 0 వడ్డీ అన్న పథకం కూడా ఎగరగొట్టాడు కదక్క అని ఆ ప్రతి ఒక్కరికి చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకున్నాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఎన్నికల తేదీ వరకు మొత్తం ఎంతైతే రుణాలుంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 దఫాల్లో నేరుగా వాళ్ళ చేతికి ఇస్తాడు అన్నారు ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి. అంతేకాదక్క ఆ రోజుల్లో 0 వడ్డీకి ఇచ్చి రోజులు ఆ దివంగత నేత పీఠపు నాయకుడు రాజశేఖర రెడ్డి గారు రాజన్న రాజ్యంలో తీశాడు.
మళ్ళీ సున్నా వడ్డీకి రుణాలు రావాలి అంటే అది జగన్తోనే సాధ్యము అని ప్రతి ఒక్కరికి చెప్పండి. ఆ పేదరికంలో ఉన్న ఆ ప్రతి ఒక్కరికి చెప్పండి. ఆ పేదరికంలో ఉన్న ఆ బీసీ అక్కలకు, ఆ ఎస్సీ అక్కలకు, ఆ ఎస్టీ అక్కలకు, ఆ మైనారిటీ అక్కలకు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చి 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు దిగుబడ్డక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేస్తున్నాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రతి అక్క చేతిలోనూ అన్న వైఎస్ఆర్ చేయూతన్న పథకాన్ని తీసుకొస్తా ఉన్నాడు. ఆ వైఎస్ఆర్ చేయూతన్న పథకంతో అన్న ఆ ప్రతి అక్క చేతిలోనూ 75,000 రూపాయలు పెడతాడు దఫాలుగా అని ప్రతి అక్కకి చెప్పండి. గ్రామాలలో ఉన్న ప్రతి అన్నను కలవండి, ఆ ప్రతి అన్నకు చెప్పండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న చంద్రబాబు ప్రభుత్వం చూసాం, 5 ఏళ్ళు సమయం ఇచ్చాం, రుణాలు మాఫీ చేస్తాను అన్నాడు, మోసం చేశాడు. సున్నా వడ్డీకి కట్టుని రుణాలు చేతిని ఇవాళ ఎగరగొట్టాడు. ఏ ఒక్క పంటకు కూడా ఇవాళ గిట్టుబాటు ధరలు రాకుండా రైతన్నులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని ఇవాళ పెట్టేశాడు. అన్నా చంద్రబాబు ఇచ్చి 3,000 రూపాయలకు మోసపోవద్దన్నా, 20 రోజుల దిగుబట్టన్నా, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకున్నాము అని ప్రతి రైతన్నకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతన్నకు పెట్టుబడి కోసం మే మాసం వచ్చేసరికి ప్రతి రైతన్న చేతిలోని సంవత్సరానికి 12,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోని పెడతాడు అని పెట్టుబడి కోసం ప్రతి రైతన్నకు అన్న 50,000 రూపాయలు ఇస్తాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి. మళ్ళీ సున్నా వడ్డీకి రుణాలు వచ్చే రోజులు ఆ రోజుల్లో రాజన్న రాజ్యంలో చూశాము, మళ్ళీ అది జగనన్నతోనే సాధ్యమవుతుంది అని ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న గిట్టుబాటు ధరలు ఇప్పి చేయడే కాదు, గిట్టుబాటు ధరలకు అన్న గ్యారంటీ కూడా ఇస్తాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి. గ్రామాలలో ఉన్న ప్రతి అవ్వను కలవండి, గ్రామాలలో ఉన్న ప్రతి తాతను కలవండి. ఆ ప్రతి అవ్వను కలిసినప్పుడు ఆ అవ్వను ఒక్క మాట అడగండి, అవ్వా ఇవాళ ఎన్నికలున్నాయి అవ్వా, ఇవాళటి నుంచి 2 నెలల కిందట మీకు పెన్షన్ ఎంత ఇచ్చేవారవ్వా అని చెప్పి ఒక్కసారి అవ్వను అడగండి. ఆ అవ్వ మీతో అంటుంది, పెన్షన్ ఇచ్చేవారు కాదు నాన్న అని ఇలా అంటుంది. లేకపోతే అవ్వంటుంది, ఇలా 1000 రూపాయలు మాత్రం ఇచ్చేవారు నాన్న అని చెప్పి ఇలా ఏలెత్తి చూపిస్తుంది. అప్పుడు ఆ అవ్వని మీరు అడగండి, అవ్వా ఎన్నికలే రాకపోయింటే, జగనన్నే 2,000 ఇస్తాను అని చెప్పకపోయింటే ఈ చంద్రబాబు ఇచ్చేవాడేనా అవ్వా అని ప్రతి అవ్వను అడగండి, ప్రతి తాతను అడగండి. ఆ ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి, చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్దవ్వా, 20 రోజులు దిగబట్టవ్వా, ఆ తర్వాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడవ్వా అని ప్రతి అవ్వకు చెప్పండి. మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ 3,000కు పెంచుకుంటూ పోతాడు అని ప్రతి అవ్వకు చెప్పండి. ఆ ఇల్లు లేని ప్రతి నిరుపేదకు చెప్పండి, ఆ ఇల్లు లేని ప్రతి నిరుపేదకు చెప్పండి, అన్నా చంద్రబాబు ఇచ్చి 3,000 రూపాయలకు మోసపోవద్దన్నా, 5 సంవత్సరాలు తీసాం చంద్రబాబు గారి పాలన, ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇల్లు ఇస్తానన్నాడు, కనీసం గ్రామానికి 10 ఇల్లులు కూడా ఇవ్వని పరిస్థితి చూస్తా ఉన్నాం. ఆ రోజుల్లో ఆ రాజన్న రాజ్యంలో ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించిన రోజులు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండన్నా అని చెప్పి ప్రతి పేదవాడికి చెప్పండి. మళ్ళీ ఆ రాజన్న రాజ్యం రావాలంటే అది మళ్ళీ జగనన్నతోనే సాధ్యమవుతుంది అని చెప్పి ప్రతి పేదవాడికి చెప్పండి. నవరత్నాల్లోని
ప్రతి అంశము ప్రతి అక్క దగ్గరికి చేర్చండి, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి చేర్చండి, ప్రతి అవ్వ దగ్గరికి చేర్చండి, ప్రతి అన్న దగ్గరికి చేర్చండి, ప్రతి తాత దగ్గరికి చేర్చండి. నవరత్నాలతో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడొచ్చు అని నేను నమ్ముతా ఉన్నా. నవరత్నాలతో ప్రతి రైతన్న ముఖంలో ఆనందాన్ని చూడొచ్చు అని నేను గట్టిగా నమ్ముతా ఉన్నా. ఆ నవరత్నాలను ఖచ్చితంగా మీ దగ్గరికి తీసుకొస్తాను అని చెప్పి మీ అందరికీ నేను ఇవాళ మాటిస్తా ఉన్నాను అని చెప్పి మరొకసారి సవినీయంగా చెప్తా ఉన్నా. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు రావాలి. ఏదైనా రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని ఫలానికి చేస్తాను అని చెబితే ఆ చెప్పినది ఎన్నికల ప్రణాళికలో పెట్టి ఓట్లడిగి ప్రజలతో ఓట్లు ఇచ్చుకున్న తర్వాత గెలిచిన తర్వాత ఆ రాజకీయ నాయకుడిని చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది. అప్పుడే ఈ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు తీసుకొచ్చే దిశగా మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు నా కుడివైపున మీ అందరికీ పరిచయస్తుడు కేశవరెడ్డి ఉన్నాడు. మన పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సౌమ్యుడిగా పేరుంది, మంచి చేస్తాడు అనే నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. ఆశీర్వదించండి, దీవించండి అని మనందరినీ కూడా కోరుతా ఉన్నాను. అదే రకంగా నా ఎడం వైపున మీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి డాక్టర్ సంజీవ్ కుమార్ అని ఉన్నాడు. బీసీ కులస్తుడు, వెనకబడిన కులస్తుడు, డాక్టర్గా మంచి పేరు సంపాదించుకున్నాడు. మంచి చేస్తాడు అనే నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. ఆయనకు కూడా అన్నకు కూడా మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు అన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను. ఇక చివరిగా మన పార్టీ గుర్తు ఎవరైనా తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటే నేను ఒక్కసారి గుర్తులు చూపిస్తా, దయవుంచి ఆ గుర్తులు చూడవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను. అక్క ఫ్యానక్క, అన్నా ఫ్యానన్నా, అక్క ఫ్యానక్క, ఫ్యానన్నా, మన గుర్తు ఫ్యానన్నా, 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 మన గుర్తు ఫ్యానన్నా, ఫ్యానక్క, ఫ్యానన్నా, ఫ్యానన్నా, మన గుర్తు ఫ్యానన్నా. అన్న జెండా దింపాలన్నా, కొంచెం జెండా దింపాలన్నా, జెండా కిందికి దింపా అన్నా. మన గుర్తు సారన్నా, మన గుర్తు సారన్నా, సారన్నా అక్క, సారక్క, అమ్మా సారమ్మా, గుర్తు పెట్టుకోవాలమ్మా, సారవ్వా, సారన్నా, 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 అవ్వా సారమ్మా, సారమ్మా, సారన్నా, అక్క, సారక్క, సారన్నా, 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 సారన్నా. మండుతున్న ఈ ఎండను ఏ మాత్రం కూడా లెక్క చేయకుండా చిక్కడి చిరునవ్వులతో ఆ ప్రేమను చూపినందుకు మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.